భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మహాసభలు నిర్వహిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమిని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ మహాసభలు 3 ఏళ్లకోసారి జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక దేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్టు పార్టీతోనే కొనసాగుతాయని తెలిపారు. నారాయణఖేడ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. ఈనాడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ప్రజలు గుర్తిస్తున్నారు. 100 ఏళ్ళైనా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉందంటే ప్రజలు అధికారం లేకపోయినా ఆదరిస్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్టులు లేకపోతే నడవు. కార్మికుల పక్షాన కానీ లేకపోతే పేదవాడి పక్షాన కానీ పోరాటం చేసే జెండా కానీ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మాత్రమే. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో అలాగే ఈ జిల్లాలో ఉన్న సమస్యలని గుర్తించి ఆ సమస్యలపైన కూడా ఇప్పుడు మంజీరా ఉంది, కానీ నీళ్లు లేవు, ఇక్కడ తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. వాటన్నిటి మీద పోరాటం చేయాలి. ఈ ఊరు కూడా ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్గా ఉన్నటువంటి గ్రామం ఇది, ఈ పట్టణం ఇది. దీని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలి, ఫ్యాక్టరీలతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. అలాగే సాగుకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా కట్టి వ్యవసాయాన్ని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి. అప్పుడు నారాయణఖేడ్ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉంటే ఇంకా ఎన్నేళ్ళైనా కూడా ఇలాగే ఉంటే మాత్రం ఈ ప్రజలకు న్యాయం జరగదని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లు దానిపైన ఇవాళ చట్టం అసెంబ్లీలో చట్టం అయ్యి కేంద్రంలోకి వెళ్ళింది, రాష్ట్రపతి దగ్గర ఉంది. దానికి ఆమోదం తెలపాలి రాష్ట్రపతి. బీజేపీ వాళ్ళు అడ్డం పెడుతున్నారు. ఆ విధంగా అడ్డం పెట్టడం వల్ల బీజేపీ ప్రజల పక్షాన కాకుండా. That's all for now. Keep watching 99 TV.